హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వ్లాగ్లో బిర్యానీ చేయబోతున్నాం. చికెన్ బిర్యానీ, అది దమ్ బిర్యానీ కాదు, నార్మల్ స్టైల్లో బిర్యానీ. మనం బ్యాచిలర్ స్టైల్లో ఎలా చేస్తామో చూపిస్తున్నాను. ఎందుకు? సో గైస్, మనం గిన్నె పెట్టుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాము. దీంట్లో ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్ వేసుకొని మిక్స్ చేసుకోండి ఒకసారి. ఆనియన్ బాగా ఉడకల్లా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. ఆనియన్ అయితే ఉడుకుతుంది కదా, మనము ఇలాచీ వేస్తున్నాము, గరం మసాలా వేసుకున్నాము. అయితే ఇలాచీ వేసుకున్నాము, లవంగాలు వేసుకున్నాము, 4-5 కలుపుకోండి ఒకసారి. ఆనియన్ అయితే గోల్డెన్ బ్రౌన్లో రావాలా, బాగా ఉడకాలి. ఆనియన్ ఎక్కువ కాల్చకండి, నల్లగా చేయకండి. ఇది సింపుల్గా బ్యాచిలర్ స్టైల్లో చేస్తాను, మనము బ్యాచిలర్స్ కాబట్టి. ఇదైతే ముగ్గురికి నలుగురికి చేస్తాను అనుకోండి, నలుగురు అయితే అలా తినచ్చు. 1/2 కిలోలో చేస్తాను చికెన్తో. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. కొత్తిమీర పుదీనా వేసేస్తున్నాము. 3 పచ్చిమిరకాయలు వేస్తాను నేను, మధ్యలో కొద్దిగా కట్ చేసి. చిల్లీ పేస్ట్ వేసుకున్నాము 2 స్పూన్లు. అలాగే దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము 2 స్పూన్లు లేకపోతే 3 స్పూన్లు అంతే. బాగా దీంట్లోనే అయితే టమాటాలు వేసేద్దాము. 2 టమాటాలు మిక్స్ చేసుకున్నాం. కూడా ఇంట్లో కారం ఎక్కువ ఉందని అనుకోద్దండి, నేను ఇది లెమన్ వేస్తాను, లెవెల్ అయిపోతుంది అంతా. దీంట్లోనే కొద్దిగా పెరుగు వేసుకుందాం. మనము వేసుకున్నాము లో ఫ్లేమ్లో పెట్టుకొని. చూడండి, మసాలా వైపు వచ్చింది కదా, గ్రేవీలా కనిపిస్తుంది కదా, అంతే, సింపుల్. ఏంటి బాగా మిక్స్ చేసుకోండి. పెరుగు పగిలిపోకూడదు, ఉండలుగా ఉండకూడదు, చేసుకోండి తక్కువలో పెట్టుకొని, లేకపోతే పగిలిపోతుంది పెరుగు. अच्छा मिक्सिंग करो, బాగా మిక్సింగ్ करने के बाद इसमें चिकन डालने का. దీని తర్వాత చికెన్ వేద్దాం. మిక్సింగ్ అవుతుంది కదా, ఫుల్లో పెట్టుకొని ఫ్లేమ్, చికెన్ వేసేద్దాం. సో చికెన్ వేసేద్దాం. ఇట్లా మిక్సింగ్ చేసుకోండి ఒకసారి. మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు ఇది మూసి పెట్టండి. మూసి పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిని బాగా మసాలాలు పట్టాలి ఆ చికెన్కి. సో 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి చూద్దాము ఉడికిందో లేదో. ఆల్మోస్ట్ ఉడికింటారు నాకు తెలిసి, ఉడికింది బాగా. సో దీంట్లోనే మనం వాటర్ వేసుకుందాము సరిపడా. 1 2 3 4 5 మిక్స్ చేసుకోండి. వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ అయితే బాయిల్ అయ్యాల. సో అది బాయిల్ అని మిక్స్ చేసుకున్నాం. ఒకసారి మిక్స్ చేసుకోండి, మూత వేసి పెట్టండి. ఏదో ఒక 3 నిమిషాలు, 3-5 నిమిషాలు అంతే. సో వాటర్ అయితే బాయిల్ అవుతుంది కదా, తీసి చూసుకున్నాం ఒకసారి. వాటర్ బాయిల్ అయిపోయింది ఇక్కడ, ఫుల్గా మంచి బాయిల్ అయితే ఎక్కువగా ఇవ్వడం. సో దీంట్లోనే మనము ఉప్పు వేసుకుందాం. ఉప్పు సరిపడా వేసుకోండి. 1 2 3 4. సో కొద్దిగా మిక్స్ చేస్తున్నాం. ఇప్పుడు మిక్సింగ్ చేసుకొని దీంట్లోనే మనము లెమన్ వేయాలి కదా, ఇప్పుడు వేసేద్దాం. లెమన్ వేసేసి ఇంకో 2 మినిట్స్ బాయిల్ చేసుకొని, జస్ట్ 2 మినిట్స్ ఇలాగే మూత పెట్టకుండా బాయిల్ చేద్దాము. ఒక లెమన్ అయితే వేస్తున్నాను నేనైతే. లెమన్ వేసుకొని మిక్స్ చేసుకొని ఓ 2 మినిట్స్ ఇదంతా వాటర్ బాయిల్ అని. వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ వేసుకున్నాము. సో ఒకసారి మిక్స్ చేసుకోండి. రైస్ వేసిన తర్వాత మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ రైస్ బాగా ఉడికిని. మిక్స్ చేసిన తర్వాత మూత వేసి పెట్టేద్దాము. ఒక 5 నిమిషాలు ఉడకని హై ఫ్లేమ్లో, మళ్ళీ 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి దమ్ చేసేద్దాము. రైస్ అయితే బాయిల్ అవుతుంది, ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇంకా ఉడకాల రైస్ అయితే ఒక 5 మినిట్స్.
5 మినిట్స్ చెప్పినాం కదా, 2 నిమిషాలు అయింది అంతే, 3 నిమిషాలు ఇంకా. రైస్ అయితే హై ఫ్లేమ్లో 5 నిమిషాలు బాయిల్ అయింది. సో దీన్ని దమ్ముకు పెడదాము. దమ్ పెట్టాలంటే సిమ్లో పెట్టేసి సో ఒక 10 మినిట్స్ అంతే. 10 మినిట్స్లో లో ఫ్లేమ్లో బిర్యానీ రెడీ అయిపోతుంది. సో దీన్ని ఎలా పెట్టాలని చెప్తాను చూడండి. ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇంత మాత్రం వాటర్ పైకి ఉంటే చాలు, కరెక్ట్గా లెవెల్గా. ఇంకా రైస్ ఉడకాలి కదా, అది అంతా దమ్లోనే ఉడికిపోతుంది రైస్. సో దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మీ దగ్గర క్లాత్ ఉంటే క్లాత్తో మీకు మూసేయండి. ఇలా క్లాత్తో మూసేసి ఇలా పెట్టేయండి. ఎందుకంటే గ్యాప్స్లో ఎయిర్ పోకుండా లో ఫ్లేమ్లో పెట్టండి. కింద ప్యాన్ ఉంటే ప్యాన్ కూడా పెట్టవచ్చు, ఉన్న వాళ్ళు పెట్టుకోండి, లేని వాళ్ళు పర్లేదు. లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా క్లాత్తో మూసేయండి. దీని మీద ఏమైనా బరువు పెట్టేయండి. నేనైతే ఇది కుక్కర్ పెట్టేస్తాను, ఇంత బరువు అయినా చాలు. సో ఇది దమ్ అవ్వని ఒక 10 మినిట్స్ మళ్ళీ చూపిస్తాను ఎలా అయిందో. మీ దగ్గర గీ ఉంటే గీ కూడా వేసుకోవచ్చు. దమ్ అయిపోయిన తర్వాత వేసుకోండి. లాస్ట్లో వేసేసి ఒక 5 మినిట్స్ పెట్టండి చాలు, అంతే. గైస్ ఇది బిర్యానీ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు మా బుర్ర వేసుకొని చెప్తాడు టేస్ట్ అయితే ఎట్లుందో. ఇది అయితే రైతా, ఇది అయితే ఇమ్లీకి చట్నీ, ఫుల్ వేడిగా ఉంది, దంచుతుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది పా బిర్యానీ అయితే. తగలబెట్టండి సార్. సో గైస్ బిర్యానీ అయితే మనం తిందాం ఇప్పుడు. వేసుకొని ఎట్లా ఉంటుంది టేస్ట్ చెప్తాను మీకు. ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను, తినేసి చూపిస్తాను ఎట్లా ఉంటుంది బిర్యానీ. కాలుతాను బిర్యానీ అయితే, టేస్ట్ అయితే తెలియట్లేదు. చల్లగా అయిన తర్వాత చెప్తాను మీకు. ముక్కలు అయితే ఉడికినాయి, బాగా దంచుకొని తినండి. మిక్సీలో వేసుకొని హాట్ బిర్యానీ. ఓకే గాయ్స్, ఉంటాను. ఈ వీడియోలో అయితే లాస్ట్. మార్పు చెందిన వాడే మళ్ళా కలుగుతామో తెలీదు, అయితే కలుగుతాం మళ్ళా. మెంటలాడు పిచ్చాడు ఈడ ఆపడు. ఓకే బాయ్ గైస్.